గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో, రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ చేసుకుందాం ఈరోజు మనం. సో, రేపు మార్కెట్ లెవెల్స్ ఏంటి? రేపు మార్కెట్ ఏ విధంగా మూవ్ ఉంటదన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. సో, మార్కెట్‌లో మనకు ఈరోజు మార్నింగ్ లైవ్ ట్రేడ్‌లు చేశానండి. లైవ్ ట్రేడ్‌లో మీకు చెప్పాను. అండ్ నిన్న కూడా చెప్పాను మీకు. మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయితే మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ తర్వాతకి మళ్ళా పడే ఛాన్స్ ఉందని చెప్పాను. సో, మార్కెట్‌లో అదే జరిగింది ఈరోజు. ఎందుకంటే మార్కెట్‌లో ఇక్కడ బయర్స్ ఆల్రెడీ నిన్న ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో, మార్కెట్ ఇక్కడ సెల్లర్స్ ఉంటారు. సో, వాళ్ళని ఎగ్జిట్ చేయనీకి లేదా వాళ్ళ వార్నింగ్ ఇయ్యనీకి మార్కెట్ మళ్ళీ ఒకసారి పైకెళ్ళిన తర్వాతకి మళ్ళీ పడతదని చెప్పాను. సో, అదే జరిగింది. సో, రేపు మనకు మూవ్‌మెంట్ ఎలా ఉంటది? ఈ యొక్క సినారియో మనం అర్థం చేసుకుంటూ మన లెవెల్స్ తీసుకుందామండి. సో, మార్కెట్‌లో మనకి ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. కంటిన్యూ అప్ సైడ్ అయింది. సో, ఎక్కడైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళకి వార్నింగ్ గూడా ఇచ్చింది. సో, మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఫాల్ అయిందండి. సో, ఇప్పుడైతే ఇక నియర్ బై బయర్స్ అయితే ఎవరు లేరు గదా! సో, మీకు అర్థమైతుంది గదా! ఇక్కడున్న బయర్స్‌ని మాక్సిమం ఎగ్జిట్ అయిపోయి ఉంటారు గదా! సో, రేపు అందులోటి ఈరోజు మంత్లీ ఎక్స్‌పైరీ అయ్యేవటికి చాలా మంది కాంట్రాక్ట్స్ నెక్స్ట్ మంత్‌కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు కాబట్టి సో, నాకున్న నాలెడ్జ్ ప్రకారం రేపు మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అవ్వాలండి. ఓకే. సో, గ్యాప్ డౌన్ అవుతే మనకు 55,000 కింద మనకి గ్యాప్ డౌన్ అయితే మార్కెట్‌లో మనకు ఫాలింగ్ జరిగే ఛాన్స్ ఉంటది. సో, మనకు అప్ టు మనకు న్యూస్ కూడా ఉంది. కాశ్మీర్‌లో ఏదో కాల్పులు జరిపారని. సో, దానివల్ల కూడా కొంతమంది పానిక్ అయ్యి మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటదండి. సో, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే రేపు మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయ్యి తర్వాత మార్కెట్‌లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, లేదు మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎళ్ళాలంటే ఖచ్చితంగా రేపు 55,380 పైన గ్యాప్ అయ్యి మనకు మార్కెట్ స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే మళ్ళీ మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్తదండి. ఓకే. సో, ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. మార్కెట్‌లో ఏ మూవ్‌మెంట్ ఉన్నదో చూసి దాన్ని బట్టి మనకు 30,000 బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్‌లో రీట్రేస్‌మెంట్ అయ్యి ఉంటే అక్కడ మనం సెల్ చేసుకుంటే బెటరు. సో, ఫ్లాట్ గాని, స్మాల్ క్యాప్ గాని ఉంటే మార్కెట్‌లో మాత్రం వెయిట్ చేయండి. ఒకవేళ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ట్రేడ్ చేసుకుంటే బెటరు. ఓకేనా? లేదు రేపు మార్కెట్‌లో గ్యాప్ అయింది. 55,380 పైన గ్యాప్ అయింది. అంటే మాత్రం మార్కెట్‌లో మనకు సో, ఇక్కడున్న బయర్స్ ఎవరు కూడా ఎగ్జిట్ అవ్వరండి. సో, మార్కెట్‌లో మళ్ళీ మనకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఈ సెల్లర్స్‌ని టార్గెట్ చేసుకుంటూ. ఓకే. సో, మరి రేపు లెవెల్స్ ఏందనేది చూసుకుందామండి. సో, రేపు లెవెల్ వచ్చేసి 55,380 ఫస్ట్ రెసిస్టెన్స్. సెకండ్ వచ్చేసి 55,570 అండ్ నెక్స్ట్ వచ్చేసి 55,780 అండి. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 55,000 అండ్ నెక్స్ట్ వచ్చేసి 54,800 అండ్ నెక్స్ట్ వచ్చేసి 54,500 అండి. లేదు మనం డాగెస్ట్ గ్యాప్ డౌన్ అయింది 54,500 కాడ గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మనకు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 54,200 అండి. సో, నిఫ్టీలో కూడా మనం నిన్న చెప్పుకున్నాము. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్‌లో మళ్ళీ ఇక్కడ నియర్ బై ఎవరైతే బయర్స్ ఉంటారో వాళ్ళని ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్‌లో మళ్ళా అప్స్ ఉంటాయని చెప్పాను. సో, కానీ నిన్నటి హై మాత్రం బ్రేక్ చేయలేదు. ఓకే. సో, మార్కెట్ మళ్ళీ సెల్లింగ్ వచ్చిందండి. ఓకే. దీనిలో కూడా మనకు సేమ్ అండి. రేపు మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఉండడం మాత్రం 24,300 పైన గ్యాప్ అయితే మార్కెట్‌లో మనకు స్ట్రాంగ్ క్యాండిల్ పడితే మనకు మంచిగా మనకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఓకే. లేదు దీనిలో కూడా మనకు సెల్లింగ్ కూడా అంటే రేపు ఖచ్చితంగా 24,130 ఆర్ 140 కింద మనకు గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌ల మళ్ళా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటదండి. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఇక్కడున్న బయర్స్ ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో, మళ్ళీ దీన్ని బ్రేక్ చేసిందంటే మార్కెట్‌లో మళ్ళా మనకు ఫాల్ ఉంటది తప్ప అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉండదు. ఓకే. సో, ఎళ్ళాలంటే మాత్రం రేపు ఖచ్చితంగా గ్యాప్ అయ్యి మార్కెట్ మనకు హైయర్ ఏసేసుకుంటూ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది తప్ప, ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందంటే మనకు కొంచెం ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఫ్లాట్ మాత్రం వెయిట్ చేయండి. ఎందుకంటే ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. ఆల్రెడీగా బయర్స్ ప్రాఫిట్‌లో ఉన్నారు. ఇక్కడ సెల్లర్స్ కూడా ప్రాఫిట్‌లో ఉన్నారు. ఈ రోజు వరకు. ఓకే. సో, మార్కెట్‌లో మళ్ళీ కిందకొచ్చి పైకెళ్ళి, మళ్ళీ పైకెళ్ళి కిందకొచ్చి అయినా వాలటాలిటీ జరిగే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, మనకి నిఫ్టీ లెవెల్ వచ్చేసి 24,300 ఫస్ట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి 24,400 అండ్ థర్డ్ వచ్చేసి 24,500 అండి. ఓకే. సో, మన సపోర్ట్ లెవెల్ వచ్చేసి 24,139 ఆర్ 140 అండ్ నెక్స్ట్ వచ్చేసి 24,057 అండ్ థర్డ్ వచ్చేసి 23,960 అండి. సో, సెన్సెక్స్‌కెళ్ళిపోదాం. సెన్సెక్స్ కూడా మనకు సేమ్ అండి. ఆల్‌మోస్ట్ మన నిఫ్టీ లానే బిహేవ్ చేస్తది. దీనిలో కూడా సేమ్ అండి. మనకు మార్కెట్‌లో 79,500 కింద మనకు గ్యాప్ డౌన్ అయినా గాని మార్కెట్‌లో మంచి క్యాండిల్ పడిందంటే రెడ్ క్యాండిల్ మనకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదు మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళాలంటే 80,090 పైన మనకి గ్యాప్ పోయిందంటే మార్కెట్‌లో స్ట్రాంగ్ క్యాండిల్ పడి అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో, ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ చేయండి. సో, ఇక్కడ బయర్స్, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్‌లో మళ్ళా వాలటాలిటీ జరిగే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మార్కెట్‌లో ఫ్లాట్ ఓపెన్ అయిందంటే మళ్ళీ కిందకొచ్చేసరికి మళ్ళీ ఇక్కడ బయర్స్ ట్రై చేస్తారు పైకి తీసుకెళ్ళనీకి. లేదు ఇక్కడ సెల్లర్స్ ఉన్నారంటే మళ్ళీ పైకెళ్ళిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ ట్రై చేస్తారు కిందకి తీసుకెళ్ళనీకి. సో, వాలటాలిటీ ఉంటది. ఒక ఫ్లాట్ ఓపెన్ అయిందంటే మనకు లో లెవెల్ నుంచి అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. లేదు మరి అప్ సైడ్ ఎళ్ళిందంటే మళ్ళా పడే ఛాన్స్ ఉంటదండి. ఓకే.
సో, మరి రేపు లెవెలొచ్చేసి సెన్సెక్స్‌లో 80,096 అండ్ 80,300 నెక్స్ట్ వచ్చేసి 80,539 అండి. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకు 79,500 అండ్ నెక్స్ట్ వచ్చేసి 79,300 అండ్ థర్డ్ వచ్చేసి 79,100 అండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుసుకుందాము. అండ్ నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఓకేనండి. థాంక్ యూ. బై. గుడ్ నైట్.